నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కార్తిక్. నేను తరచుగా ఓపీలో ఉన్నప్పుడు కానీ వాట్సాప్లో కానీ మన పేషెంట్స్ ఎక్కువగా ఈ రోజు నాకు కొంచెం బాగా తల తిరుగుతుందండి, తల తిరుగుతున్నట్టు, తల ఇసురుగా ఉంది, ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ ఇస్తారు. నాకు ఈ తల తిరగటం అనేది ఏదైనా వ్యాధ అనేది ఎక్కువ మన పేషెంట్స్ ఎక్కువ భయపడుతూ ఉంటారు. తల తిరగటం అనేది వ్యాధి కాదండి, ఇట్స్ ఎ సిమ్టమ్. సమ్ అండర్లయింగ్ డిసీజ్ వల్ల మీకు వచ్చేటువంటి ఈ తల తిరగడాన్ని అదొక సిమ్టమ్ గా మనం పరిగణలోకి తీసుకొని అండర్లయింగ్ డిసీజ్ ని ఎవాల్యుయేట్ చేసుకొని తగ్గించుకుంటే మనకి ఈ తల తిరగటం అనేది ఈజీగా తగ్గిపోద్ది. ఈ తల తిరగటం అనేది వర్టిగో, ఈ రీలింగ్ సెన్సేషన్, డిజీనెస్, రకరకాల పేర్లు ఉన్నాయి. అండ్ పేషెంట్స్ కూడా మనకి రకరకాలుగా దీన్ని, ఈ డిజీనెస్ ని కంప్లైంట్ చేస్తారు. ఎలా అంటే, నేను నడుస్తుంటూ వెళ్తుంటే తుల్డు వస్తుందండి అని ఒక రకం. అండ్ నేను పడుకోగానే ఆ పైనుంచి ఆ రూఫ్ ఏదైతే పైనుంచి ఫ్యాన్ అది నా మీద పడిపోతుందేమో అని అనిపించడం. అండ్ నెక్స్ట్ చుట్టూ ఉన్నటువంటి మనుషులందరూ తిరగటం, లేదు తనకు తాను తిరుగుతున్నట్టు, చుట్టూ మనుషులందరూ స్టాగ్నెంట్ గా ఉన్నట్టు, తనకు తాను తిరుగుతున్నట్టుగా. ఈ బైకర్స్, ఎక్కువ దూరం ట్రావెలింగ్ చేసే వాళ్ళకి వీళ్ళలో కూడా మనం ఈ తల తిరగటం అనేది చూస్తూ ఉంటాం. దీనికి రెండు రకాల మేజర్ కారణాల కింద దీన్ని డివైడ్ చేశారండి. రెండు రకాలు ఏంటంటే పెరిఫరల్ కాజెస్ అండ్ సెంట్రల్ కాజెస్. ఇప్పుడు మనం పెరిఫరల్ కాజెస్ గురించి చూద్దాం. పెరిఫరల్ కాజెస్ వచ్చేటప్పటికి మనకి మెయిన్ ఇయర్ భాగం, అంటే చెవి భాగం. ఇది ఎక్కువ అటువంటి మనకి ఈ వెస్టిబులర్ ఆపరేటర్స్, ఈ ఇయర్ లో ఉన్నటువంటి మేలియస్ ఇన్కస్ స్టెపిస్, తర్వాత ఓటోలిత్స్, ఇలాంటివంటి ఏదైతే ఈక్విలిబ్రియం మెయింటైన్ చేసేటువంటి మెకానిజం ఇయర్ లో ఉందో, ఆ ఇయర్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మనం మేజర్గా ఈ తల తిరగటం అనేది చూస్తాం. ఎందుకంటే మనం ఇప్పుడు మీరు సింపుల్గా ఒకటి మన ఫోన్ని ఇట్లా నిలబెట్టి చూస్తే స్క్రీన్ ఇలా వస్తుంది. ఎప్పుడైతే ఇట్లా మనం టిల్ట్ చేసామో వెంటనే స్క్రీన్ కూడా టిల్ట్ అవుతుంది. అది ఎలాంటి మెకానిజమ్స్ అయితే ఉన్నాయో అలాంటి మెకానిజమ్స్ కూడా మన ఇయర్ లో ఉండి, మనం నుంచున్నాం, నడుస్తున్నాం, మనం పడుకున్నాం, కూర్చున్నాం, లేచాం అనే ఇటువంటి సిగ్నల్స్ బ్రెయిన్ కి పంపించే విధంగా మన ఇయర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటది. కాబట్టి వీటిలో వచ్చేటువంటి ఏ చిన్న డిస్టర్బెన్స్ కూడా మనం తల తిరగటం, బ్యాలెన్స్ తప్పటం, ఈ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ తో మనం డిస్కనెక్ట్ అవ్వటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం మేజర్ గా పెరిఫరల్ కాజెస్ లో ఇయర్ బోన్స్, ఏదైతే మేలియస్ ఇన్కస్ స్టెపిస్ ఉన్నాయో, ఈ ఇయర్ బోన్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ తల తిరగటం అనేది వస్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వెస్టిబులర్ న్యూరైటిస్ అండ్ మినియర్స్ డిసీజ్ అంటే ఇది ఏదైతే ఫ్లూయిడ్, మినియర్స్ డిసీజ్ అంటే ఏదైతే ఫ్లూయిడ్, మన ఎండోలింఫాటిక్ ఫ్లూయిడ్ అంటారు, ఎండోలింఫాటిక్ డ్రైనేజ్ అంటారు. ఆ ఫ్లూయిడ్ లో ఉన్నటువంటి ఈ ఎండోలింఫాటిక్ ఫ్లూయిడ్ అనేటువంటి ద్రవ పదార్థం ఏదైతే ఇబ్బందికి గురవుతుందో అప్పుడు ఈ మినియర్స్ డిసీజ్ అనేది వస్తుంది. ఈ మినియర్స్ డిసీజ్ వల్ల కూడా ఈ తల తిరగటం అనేది, చెవిలో రింగింగ్ సెన్సేషన్, చెవిలో ఉన్నటువంటి మోతగా అనిపించడం, చెవి బరువుగా ఉండి లాగటం, ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తాయి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఈఎన్టీ స్పెషలిస్ట్ కి మనం ఒకసారి చూయించుకుంటే అది ఈజీగా మనకి ఈ మినియర్స్ డిసీజ్ కి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కొన్ని డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ తల తిరగటం అనేది ఉంటుంది. ఏంటంటే అవి వైటమిన్ ఈ, వైటమిన్ డి అండ్ సర్వైకల్ స్పాండైలోసిస్. ఈ సర్వైకల్ స్పాండైలోసిస్, వైటమిన్ డి, వైటమిన్ ఈ అనే ఈ డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ మేజర్ గా డిజీనెస్, రీలింగ్ సెన్సేషన్ అనేది మనం చూడొచ్చు. ఇయర్ లో వచ్చేటప్పటికి ఇన్నర్ ఇయర్ లో వెస్టిబులర్ ఆపరేటర్స్, ఈ వెస్టిబులర్ ఆపరేటర్స్ లో మనకి ఈ బ్యాలెన్స్ తప్పడం వల్ల వచ్చేటువంటి ఇయర్ లో ఉన్నటువంటి ఇన్నర్ ఇయర్ లో ఉన్నటువంటి వెస్టిబులర్ ఆపరేటర్స్ లో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల కూడా మనము ఈ రీలింగ్ సెన్సేషన్, వర్టిగో అనేది చూస్తాం. అండ్ బెనైన్ ప్రోరాక్సిమల్ పొజిషనల్ వర్టిగో, బీపీపీవి. ఈ బీపీపీవి అనేది ఏంటంటే మన ఇసుక రేణువుల లాంటి ఒక ఓటోలిత్ క్రిస్టల్స్, మూమెంట్ జరుగుతూ ఉంటది. ఈ మూమెంట్ ప్రాబ్లం వల్ల, ఈ లోపల ఉన్నటువంటి ఈ ఫ్లూయిడ్ లో ఈ మూమెంట్ ప్రాబ్లమ్స్ వల్ల బెనైన్ పారాక్సిమల్ పొజిషనల్ వర్టిగో అనేది మనం చూస్తాం. దీనికి ఏం లేదండి, సింపుల్ ఎక్సర్సైజెస్ మీకు నేర్చుకోవటం వల్ల కూడా ఈ క్రిస్టల్స్, ఈ మూవ్మెంట్ ఆఫ్ క్రిస్టల్స్ ని మనం మేనేజ్ చేయటం వల్ల కూడా విత్ వర్టిన్ అండ్ సినార్జిన్ టాబ్లెట్స్, వీటితో కొంచెం లో డోస్ ఆఫ్ టాబ్లెట్స్, ఎక్కువ ఎక్సర్సైజెస్ వల్ల కూడా ఈ బీపీపీవీని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు.
అండ్ సెంట్రల్ కాజెస్ ఆఫ్ వర్టిగో, మనకి సెంట్రల్ కాజెస్ వచ్చేటప్పటికి డిజీనెస్ కి మేజర్ గా మనం కాక్లియో వెస్టిబులర్ నర్వ్ డ్యామేజెస్, వెస్టిబులర్ పాత్వేస్ లో ఉన్నటువంటి ఇబ్బందులు, అండ్ ఎనీ ఇన్ఫ్రాక్ట్స్, బ్లీడింగ్ ఇన్ బ్రెయిన్, అండ్ నెక్స్ట్ ట్యూమర్స్ అండ్ పోస్ట్ ట్రామాటిక్. కాక్లియో వెస్టిబులర్ నర్వ్ డ్యామేజెస్, వెస్టిబులర్ పాత్వేస్, అండ్ ఎనీ ట్రామాటిక్ ఇంజురీస్, అండ్ డ్యూ టు సెరిబ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్స్, అండ్ ఇలాంటి సెంట్రల్ కాజెస్ వల్ల ఈ డిజీనెస్ అనేది కూడా రావడం చూస్తుంటాం. అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ వర్టిగోకి సంబంధించి, డిజీనెస్ కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సడన్ గా బెడ్ మీద నుంచి సడన్ గా లెగిసి నుంచొని నడిచేయటం కాకుండా, లెగిసి ఫస్ట్ మా బెడ్ మీద నుంచి పైకి లేచి కూర్చొని తర్వాత కొంచెం ఫీట్ కొద్దిగా రెండు ఫీట్ కొంచెం దూరంగా పెట్టి స్లోగా ఒక 2 minutes కూర్చొని 2 minutes తర్వాత పైకి లేగవటం, ఇట్లాంటి చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవటం. అండ్ నెక్స్ట్ బీపీపీవీకి హెడ్ అప్ అండ్ డౌన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేసుకోవటం వల్ల మీకు వీలైనంత వరకు న్యాచురల్ గా కూడా ఈ డిజీనెస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ట్రీట్మెంట్ ఫర్ సర్వైకల్ స్పాండైలోసిస్ వల్ల కూడా ఎక్కువ శాతము ఈ బైకర్స్, ట్రావెలింగ్ చేసే వాళ్ళల్లో ఈ నెక్ పిల్లోస్ అవి వాడుకుంటూ ఈ సర్వైకల్ స్పాండైలోసిస్ కి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ట్రీట్మెంట్ తీసుకొని దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ డిజీనెస్ రాకుండా కూడా ఉంటది. అండ్ వాకింగ్ ఎక్సర్సైజెస్, నెక్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటే ఈ సర్వైకల్ స్పాండైలోసిస్ విత్ ఫిజియోథెరపీ మనం మాక్సిమం క్యూర్ పొందొచ్చు. ఏమేమి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అంటే, ఈ వర్టిగో బ్యాలెన్స్డ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు మేజర్ గా సాల్ట్ రెస్ట్రిక్ట్ చేయాలి, చీజ్ అండ్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్, అండ్ నెక్స్ట్ ఉన్నటువంటి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్, షుగర్స్, ఇవి వీలైనంత వరకు అవాయిడ్ చీజ్, బటర్ ఇలాంటివి మాక్సిమం అవాయిడ్ చేసుకుంటూ ఉంటే, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా మనం ఆహారంలో తీసుకుంటూ వీలైనంత వరకు, అండ్ వైటమిన్ డెఫిషియన్సీస్, వైటమిన్ B12, వైటమిన్ E అండ్ వైటమిన్ D కి సంబంధించినటువంటి వైటమిన్ డెఫిషియన్సీస్ లేకుండా చూసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ మనం తల తిరుగుడు, తల తిప్పడం లాంటి సమస్యలని మనం అరికట్టవచ్చు. అండ్ ఆయుర్వేదంలో ఎక్కువ శాతం ఈ తల తిరగకుండా ఉండడానికి ఈ శంఖ పుష్పాలు పౌడర్ ని శంఖ పుష్పాలు అంటారు. ఆ శంఖ పుష్పాలలో ఉన్నటువంటి పౌడర్ ని వాటర్ లో కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా మనం బ్రెయిన్ ఇమ్యూనిటీని, బ్రెయిన్ లో ఉన్నటువంటి సెల్స్ ప్రొటెక్టివిటీని పెంచి మనకి నాన్ స్పెసిఫిక్ బ్రెయిన్ కండిషన్స్ అన్నిటిని కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ శంఖ పుష్పాల పౌడర్ అనేది ఒక 200 ml వాటర్ లో డైలీ తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. వైటమిన్ సి అండ్ హనీ అండ్ లెమన్ ప్లస్ వాటర్, హనీ లెమన్ వాటర్ తో కూడా ఇమ్యూనిటీని ప్లస్ బ్రెయిన్ లో ఉన్నటువంటి సెల్స్ ప్రొడక్టివిటీని మనం వీలైనంత పెంచుకోవడానికి ఆస్కారం ఉంది.